హే వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫిషియల్. ఏంటండి ఏఐ వరల్డ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా అప్గ్రేడ్ అవుతూ కొత్త కొత్త రెవల్యూషన్స్ని మనకు పరిచయం చేస్తూనే ఉంది. సో ఈ రెవల్యూషన్లో పాటిన ఒక కొత్త కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ యూస్ఫుల్. ఓకేనా, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ ఇస్తే ఐడియా వచ్చేసి ఉంటుంది. మనం ఈరోజు ఎంసీపీ సర్వర్ స్టాండ్స్ ఫర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో ఈ ఎంసీపీ సర్వర్ అంటే ఏంటి అండ్ దీనివల్ల మనకి యూజ్ ఏంటి అండ్ ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది యాక్చువల్గా అనేది కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, సో వితౌట్ వెయిటింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఏంటి వీడు ఎల్ఎల్ఎం ఏదో రన్ చేస్తున్నాడు ఓలమ్మ నుంచి అనుకుంటున్నారా? ఇక్కడ నుంచే మనం మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. మీకు కనుక ఒకవేళ ఈ ఎంసీపీ సర్వర్ కంటే ముందే ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా బిల్డ్ చేస్తాం, వాటి కోసం టూల్స్ని ఎలా సెటప్ చేస్తాం అండ్ ఆ టూల్స్ అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేది ఐడియా ఉందనుకోండి, ఈ ఎంసీపీ సర్వర్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఎంసీపీ సర్వర్ యొక్క ప్రాక్టికల్ యూస్ కేస్ మనకి పిక్చర్ క్లారిటీ వస్తుంది. మీకు కనుక ఒకవేళ ఆ ఏఐ ఏజెంట్స్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఒకవేళ తెలియదు అనుకుంటే, నేను ఆల్రెడీ దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో తీసిన, ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లో వేసినా మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను దీనికి ఇదొక ఎల్ఎల్ఎం. మీరు ఓపెన్ ఏఐ ప్రొవైడ్ చేసే GPT-3 అయినా సరే, ఏదైనా సరే ఒక ఇవన్నీ ఎల్ఎల్ఎమ్స్ కదా. సో ఈ ఎల్ఎల్ఎమ్స్ దగ్గర ఒక బ్యాక్లాగ్ ఉంది. ఏంటది అంటే, హే టెల్ మీ ప్రజెంట్ టైం ఇన్ హైదరాబాద్ అని అడుగుతా. ఓకే, సో ఇప్పుడు నాకు ప్రజెంట్ టైం ఎంత అనేది తెలుసుకోవాలండి. ఎట్ ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే 2:51 అవుతుంది. చూద్దాం అది చెప్తుందో లేదో. ఓకే, సో హౌఎవర్ ఐఎమ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐ డోంట్ హ్యావ్ రియల్ టైమ్ యాక్సెస్ టు ద కరెంట్ డేట్ అండ్ టైం. సో అన్ఫార్చునేట్లీ దీని దగ్గర కరెంట్ డేట్ అండ్ టైంకి యాక్సెస్ లేదు అంటుంది. బేసికలీ దీని వెనుకున్న రీజన్ ఏంటి, ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం. సో ఇదేంటి అంటే ఆల్రెడీ దీన్ని డెవలప్ చేసిన డెవలపర్స్ సర్టెన్ డేటాతో దీన్ని ట్రైన్ చేశారు. సో దీని దగ్గర ఎంతైతే ట్రైన్డ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్లో మనకు కావాల్సిన రిసోర్స్ ఏమైనా ఉంటే అందులో అంత మొత్తం ఇన్ఫర్మేషన్ నుంచి ఆ రిసోర్స్ని తీసుకొచ్చి మనకి రెస్పాన్స్ లాగా ఇస్తుంది. సో ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, అది అప్ టు డేట్ లేదు. అంటే ఈ రోజు ఈ నిమిషం ఏం జరుగుతుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ లేదు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇది ట్రైన్ అయ్యి కూడా లేదు. సో అన్ఫార్చునేట్లీ దీని దగ్గర ప్రజెంట్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషనే లేదు. సో ఇవి ఒక ఎల్ఎల్ఎమ్స్ కాబట్టి ఆల్రెడీ ట్రైన్ చేసిన డేటా మీద వర్క్ అవుతున్నాయి కాబట్టి వీటి దగ్గర ఆ యాక్సెస్ ఉండదు. సో అదే మీరు ఒక సినారియో ఊహించుకోండి. ఏంటది అంటే మనం కొన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి ఏమడిగినా ప్రజెంట్ టైం అని అడిగినా, ఇది తెలీదు అంది. అదే ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఒక రిసోర్స్ ఉందనుకుందాం. సో మన దగ్గర ఆల్రెడీ ప్రజెంట్ ఈ వరల్డ్లో ఎక్కడైనా సరే టైం ఎంత అని చెప్పగలిగే ఒక రిసోర్స్ ఉందనుకోండి, ఆ రిసోర్స్ని మనం ఈ ఎల్ఎల్ఎంకి ప్రొవైడ్ చేయగలిగితే అండ్ ఈ ఎల్ఎల్ఎం అనేది ఎప్పుడైనా సరే ఏ యూజర్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఏ ప్లేస్లో టైం తెలుసుకోవాలన్నా సరే ఆ రిసోర్స్ని వాడుకొని టైంని తీసుకొచ్చి మనకి ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. జస్ట్ యూజర్ వచ్చి టైం అడుగుతాడు, ఈ టైం అని టైం చెప్పవా అని మెసేజ్ పెడతాడు, అది టైంని రెస్పాన్స్ లాగా ఇస్తుంది. సో అది ఎంత బాగుంది ఇంటరాక్షన్కి. సో దీన్ని అచీవ్ చేయడం కోసమే మనకి ఎంసీపీ సర్వర్స్ని తీసుకొచ్చారు అండ్ చాలా ఒక సింపుల్ ప్రాసెస్తోని మనం ఈ ఎంసీపీ సర్వర్ని వాడుకొని మనం అనుకున్న రిసోర్స్ అండ్ ఈ ఎల్ఎం కాంబినేషన్తో మనం అనుకున్న గోల్ని అచీవ్ చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక ఆల్రెడీ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది మాకు ఆల్రెడీ తెలుసు అండ్ దీని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు అని తెలుసు అండ్ దాంతోపాటు మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, ఏఐ ఏజెంట్స్ విషయంలో మనకి ఒక టూల్ని సెటప్ చేస్తే ఆ టూల్ అనేది ప్రజెంట్ డేట్ అండ్ టైం చెప్పగలిగితే ఆ టూల్ని వాడుకొని మన ఏజెంట్ అనేది ఆ టూల్ దగ్గర నుంచి డేట్ అండ్ టైం తీసుకొచ్చి ఇస్తుంది అని కూడా తెలుసు. సో బేసికలీ ఇదే సినారియో ఈ ఏఐ ఏజెంట్స్ అప్పుడు ఏదైతే సినారియో ఉందో మీకు తెలిసింది, అదే సినారియో మనకి ఇక్కడ ఎంసీబీ సర్వర్ విషయంలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఎంసీబీ సర్వర్ అనేది ఇంకా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంకా అడ్వాన్స్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఆ అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా, సో ఎవరికైతే ఏఐ ఏజెంట్స్ గురించి కూడా ఐడియా లేదు అండ్ ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏంటి అనేది కూడా ఐడియా లేదన్న వాళ్ళ కోసం ఇప్పటి వరకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు మనం ఎంసీపీ సర్వర్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో పెయింట్లోకి వెళ్తున్నా ఇప్పుడు. అండ్ ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఒక ఎంసీపీ సర్వర్ ఉంది అనుకుందాం. సో ఇది ఎంసీపీ డన్. ఓకే, సో ఎంసీపీ అంటే అబ్రివేషన్ రాసుకుందాం, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఓకే, సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ మనం మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనం మోడల్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్, ఇప్పటివరకు మనం ఏం వాడినాం, లామా 3 అనే మోడల్ వాడినాం. ఇప్పటివరకు మనం లామా 3 అనే మోడల్ వాడాం కదా. సో ఇది ఒక మోడల్. ఓకే, అండ్ అలానే ఓపెన్ ఏఐ చూసుకుంటే ఓపెన్ ఏఐ కూడా మనకు కొన్ని మోడల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
GPT-3 అండ్ GPT-4 అండ్ ఇప్పుడు మనకి డీప్సీక్ R1. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి అండ్ క్లాడ్ అండ్ ఇలాంటివన్నీ కూడా మనకు మోడల్సే. సో ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ అన్నీ మనకి మోడల్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. ప్రోటోకాల్ అంటే సింపుల్, మనకి ఇంగ్లీష్లో ఏం మీనింగ్ ఉంటుంది, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ కదా, అదే ఇక్కడ కూడా ప్రోటోకాల్ అంటే. సో రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ అనొచ్చు మనం. ఓకేనా, సో ఇది ప్రోటోకాల్ అంటే. ఓకేనా, సో ఈ రూల్స్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, అవి ఎందుకు పనికి వస్తాయి అనేది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే మోడల్ అంటే ఏంటి, ప్రోటోకాల్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఇప్పుడు కంటెక్స్ట్ విషయానికి వద్దాం. ఓకే, సో ఇప్పుడు కంటెక్స్ట్ విషయానికి వస్తే ఇందాక మనం మన లామా 3 అనే ఎల్ఎల్ఎంకి టైం అడిగినప్పుడు దాని దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇదే కంటెక్స్ట్ అంటే. ఈ కంటెక్స్ట్ ఏంటి అంటే ఈ కంటెక్స్టే మనం ప్రొవైడ్ చేసే ఎక్స్టర్నల్ రిసోర్స్. మనం అనుకున్నాం కదా రిసోర్స్ ప్రొవైడ్ చేద్దామని, ఆ ఎక్స్టర్నల్ రిసోర్స్ అన్ని కంటెక్స్ట్ కిందకి వస్తాయి. ఓకే, సో ఎక్స్టర్నల్ రిసోర్స్ ఆర్ ఇంకేదైనా టూల్స్ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. సో ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా అనొచ్చు. ఓకేనా, సో ఎక్స్టర్నల్ ఇన్ఫో అని కూడా అనొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అదే ఈ కంటెక్స్ట్ కిందకి వస్తుంది. సో ఈ మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్, ఈ వర్డ్స్కి మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు దీని వర్కింగ్ విషయానికి వద్దాం. ఇది ఈ ఎంసీపీ సర్వర్ అండ్ మన ఎల్ఎల్ఎం, ఈ రెండింటి కాంబినేషన్లో వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ ఇది ఒక ఎంసీపీ సర్వర్ అనుకోండి, ఇది ఒక ఎంసీపీ సర్వర్. ఓకే, డన్. సో ఇది ఒక ఎంసీపీ సర్వర్, ఎంసీపీ. అండ్ ఇప్పుడు మనకు ఒక ఎల్ఎల్ఎం కూడా ఉంది అనుకుందాం. ఓకే, ఎల్ఎల్ఎం అండ్ ఇది ఒక యూజర్ అనుకోండి. ఓకే, సో ఇది ఒక యూజర్, డన్. సో ఇది యూజర్ అండ్ ఇది వచ్చి ఒక మోడల్, ఏదైనా మోడల్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డీప్సీక్ అనుకుందాం. ఓకే, డీప్సీక్, డన్. సో ఇప్పుడు ఒకవేళ మన యూజర్ మన డీప్సీక్కి అడుగుతాడు, ఏమని అడుగుతాడు, వాట్ ఈస్ ద టైమ్ నౌ అని అడుగుతాడు అనుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద టైమ్ నౌ అని అడిగాడు అనుకుందాం. వాట్ ఈస్ ద టైమ్ నౌ అని అడిగాడు అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా డీప్సీక్ ఏం చేస్తుంది, డీప్సీక్ దగ్గర ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్లో సెర్చ్ చేస్తుంది. ఓకే, సో దీని దగ్గర ఎంతైతే ట్రైన్డ్ డేటా ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉందా లేదా ట్రై చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ టైం అనేది దాని దగ్గర ఉండదు. అప్పుడు అదేం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మన ఎంసీపీ సర్వర్ ఏదైతే ఉందో ఈ ఎంసీపీ సర్వర్కి మనకు కావాల్సిన టూల్స్, రిసోర్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఆ టూల్స్ ఏవైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి టైం రిసోర్స్ ఇచ్చాను అనుకుందాం. ఓకేనా, అండ్ మీరు ఇంకా ఎన్ని రిసోర్సెస్ అయినా దీనికి ఇవ్వచ్చు, ఎన్ని అంటే అన్ని ఇవ్వచ్చు. ఓకేనా, సో ఆ రిసోర్సెస్ అన్ని మన ఎంసీపీ సర్వర్ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా మన డీప్సీక్ మోడల్ ఏం చేస్తుంది అంటే ఎంసీపీ సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఓకే, సో ఎంసీపీ సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఏమని రిక్వెస్ట్ పెడుతుంది, ఇలా యూజర్ నన్ను టైం గురించి అడుగుతున్నాడు, నీకు దానికి సంబంధించిన ఏమైనా రిసోర్స్ అవైలబుల్గా ఉందా అని. అప్పుడు ఎంసీపీ సర్వర్ ఏం చేస్తుంది, ఒకవేళ దాని దగ్గర ఎటువంటి రిసోర్స్ లేదనుకోండి టైంకి సంబంధించి, అది రెస్పాన్స్ ఇస్తుంది. ఏమని, అబ్బాచా నా దగ్గర లేదు, యూజర్కి కావాల్సింది అని రెస్పాన్స్ ఇస్తుంది. ఒకవేళ దాని దగ్గర మనం ప్రొవైడ్ చేసినాం కదా టైం రిసోర్స్, దాని దగ్గర ఉంది కాబట్టి ఉంది నా దగ్గర అని చెప్తుంది. ఓకేనా, సో ఎస్ నా దగ్గర ఉంది అని రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో అప్పుడు మన మోడల్కి అర్థమవుతుంది, ఓకే మన దగ్గర దానికి సంబంధించిన రిసోర్స్ ఉంది మన ఎంసీపీ సర్వర్ దగ్గర. సరే, యూజర్ టైం అడుగుతున్నాడు కదా, ఆ టైంని ఈ టైం రిసోర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి మనకి డీప్సీక్ అనేది యూజర్కి ఇస్తుంది. ఓకేనా, సో ఆ టైం కోసం మళ్ళీ రిక్వెస్ట్ పెడుతుంది ఎంసీపీ సర్వర్కి. ఓకే, అండ్ ఆ టైంని తీసుకొచ్చి మనకి యూజర్కి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో కంప్లీట్గా ఇక్కడ ఏమైంది, మనం చాలా ఫ్లెక్సిబుల్గా మన డీప్సీక్ అనే మోడల్కి ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటే. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ డీప్సీక్ మనం ఒకవేళ ఈ ఎంసీపీ సర్వర్ లేదనుకోండి, అప్పుడు మన డీప్సీక్ దగ్గరే మనకు కావాల్సిన టైం ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీప్సీక్ దగ్గరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలి అనుకోండి, మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం ఈ మోడల్కి. ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇంకో మినిట్ అవుతే 3:1 అవుతుంది. సో అలా ఎంత ఫ్రీక్వెంట్గా దీనిలోకి ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తాం, అది ఇంపాసిబుల్. కాబట్టి ఈ ఎంసీపీ సర్వర్ వచ్చినాయి. అండ్ ఈ ఎంసీపీ సర్వర్ అనేది మన మోడల్కి ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ ఉన్నాయో వాటిని చాలా ఎఫిషియెంట్గా మన మోడల్కి అందజేస్తుంది ఎంసీపీ సర్వర్. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదే ఎంసీపీ సర్వర్ చేసే పని. మీకు ఒకవేళ ఆల్రెడీ ఏఐ ఏజెంట్స్ ఐడియా ఉండుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ తెలిసిన విధంగా అనిపించవచ్చు. అండ్ ఆ ఏఐ ఏజెంట్ విషయంలో
టూల్ సెటప్ చేయడానికి అండ్ ఇక్కడ ఎంసీపీ సర్వర్కి మనం రిసోర్సెస్ ఇవ్వడానికి ఏంటి తేడా అని కూడా మీకు ఐడియా మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. అండ్ ఇది ఇక్కడ క్లారిటీ కూడా అయిపోయి ఉంటుంది ఇప్పటివరకు. ఏంటి అంటే మనం ఇక్కడ పేర్లోనే ఉంది ఎంసీపీ సర్వర్ అని. అంటే ఈ మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ఒక సర్వర్. అంటే ఇది రిమోట్గా ఎక్కడైనా సరే రన్ అవుతుంది. అండ్ రిమోట్గా ఎక్కడైనా సరే ఈ సర్వర్ రన్ అవుతుందో ఆ సర్వర్లోకి మనం ఎన్ని రిసోర్సెస్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా. అండ్ రిమోట్గా ఆ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి ఆ సర్వర్ని మనం ఎక్కడి నుంచి అయినా సరే వేరే ల్యాప్టాప్ కావచ్చు, వేరే ఎక్కడి నుంచి అయినా సరే, ఇప్పుడు మనం క్లౌడ్ సర్వీసెస్ని ఎలా అయితే యాక్సెస్ చేస్తున్నామో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని, అలానే మనం ఈ ఎంసీపీ సర్వర్ సర్వీసెస్ని కూడా యాక్సెస్ చేసి మనకి ఈ ఎంసీపీ సర్వర్లో ఎన్నైతే రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ రిసోర్సెస్ని రిమోట్గా మనం మన అప్లికేషన్లో ఉన్న మోడల్కి ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మనం టూల్స్ విషయానికి వస్తే, అంటే ప్రొఫెషనల్ ఒక ఏఐ ఏజెంట్ బిల్డింగ్కి వస్తే, ఆ ఏఐ ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఉండేది. మనమే టూల్స్ రాయాలి, టూల్స్కి కోడ్ రాయాలి, అండ్ మనమే ఆ టూల్స్ని మేనేజ్ చేయాలి, మనమే ఆ టూల్స్ని ఏఐ ఏజెంట్కి ప్రొవైడ్ చేయాలి, అండ్ మనమే వచ్చిన రెస్పాన్స్ రిక్వెస్ట్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తాం. అది చాలా సోది ఉంది, అదంతా మనమే హ్యాండిల్ చేస్తాం. అండ్ దానికోసం చాలా కోడ్ రాయాల్సి వచ్చేది. అవునా కాదా? మీకు ఒకవేళ ఏఐ ఏజెంట్ ఐడియా ఉండుంటే మీకు అది కొంచెం కష్టమే అనిపించవచ్చు. అవును, అది కొంచెం కాంప్లెక్స్ అయింది అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఎంసీపీ సర్వర్ ఏం చేసింది, ఈ ఎంసీపీ సర్వర్ని ఎవడైనా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అందులో ఎన్ని టూల్స్ అయినా సరే వాడు మనకు ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ రిమోట్లీ మనం మన అప్లికేషన్లో ఎక్కడ ఉన్న ఎంసీపీ సర్వర్ని జస్ట్ రిక్వెస్ట్ పెట్టి ఆ రెస్పాన్స్ అనేది తెచ్చుకుంటాం. అండ్ మనకు కావాల్సిన రిసోర్స్ని యూజ్ చేసుకుంటాం ఆ ఎంసీపీ సర్వర్ నుంచి. అర్థమైంది కదా? ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం దీన్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అండ్ ఏమేమి రిసోర్సెస్ దీనికి ఇవ్వచ్చు అనేది చూద్దాం. ఓకేనా. ఏంటి ఏదో వెబ్సైట్లోకి పట్టుకొచ్చిందని చూస్తున్నారా? ఇదే ఎంసీపీ సర్వర్ యొక్క అఫీషియల్ సైట్. ఇందులో నుంచే కొంచెం రిఫరెన్స్ తీసుకొని నేను కొంచెం కోడ్ ట్రయల్ చేసిన అండ్ ఒక సర్వర్ని బిల్డ్ చేయడానికి ట్రై చేసిన అండ్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. అండ్ ఇంకొన్ని రిసోర్సెస్ కూడా ఉన్నాయనుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎంసీపీ సర్వర్కి సంబంధించి ఈ అఫీషియల్ సైట్లో నేను క్విక్ స్టార్ట్లో ఫర్ సర్వర్ డెవలపర్స్కి వచ్చిన. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మీరు చూడండి కోర్ ఎంసీపీ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్ కెన్ ప్రొవైడ్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ కేపబిలిటీస్: రిసోర్సెస్, టూల్స్, ప్రాంప్ట్స్. అంటే మనకి ఎంసీపీ సర్వర్ అనేది రిసోర్సెస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. అంటే ఫైల్ లైక్ డేటా అంట. అది ఏ ఫైల్ అయినా కావచ్చు. అదొక సిఎస్వి ఫైల్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, ఒక వర్డ్ ఫైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఫైల్ లేదంటే ఒక డ్రైవ్లో ఉన్న ఫైల్స్ కూడా కావచ్చు. మన గూగుల్ డ్రైవ్లో ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అయినా పర్లేదు. లేదంటే మన కోడ్ ఫైల్స్ ఉంటాయి కదా, జావా ఫైల్స్, అవైనా సరే పర్లేదు. ఎటువంటి ఫైల్స్ అయినా సరే దీనికి ఇవ్వచ్చు. ఎంసీపీ సర్వర్లో మనం ఈ రిసోర్సెస్ కింద రిజిస్టర్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఏంటి యూస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది అండ్ అందులో ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ డే బై డే ఎంతైతే లెక్క పత్రం మన బిజినెస్ ఎంత జరుగుతుంది అని మొత్తం ఇన్ఫర్మేషన్ అందులోకి అప్డేట్ చేస్తున్నారు అనుకోండి. సో ఆటోమేటిక్గా ఒక బిజినెస్ పర్సనాలిటీ తన అప్లికేషన్లో ఏఐ మోడల్ బిల్డ్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఏఐ మోడల్కి మనం ఈ సిఎస్పి ఫైల్, ఈ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో, ఈ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో మొత్తం బిజినెస్ క్యాలిక్యులేషన్ మొత్తం ఉండేది, దాన్ని మన ఎంసీపీ సర్వర్లో రిసోర్సెస్ కింద రిజిస్టర్ చేసి అండ్ ఆ ఎంసీపీ సర్వర్ని మన ఏఐ మోడల్కి యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఆ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, సింపుల్గా దానికి అడుగుతాడు ఈరోజు ఎంత బిజినెస్ అయింది, లేదంటే మా 2025 జనవరి 9th రోజు నాకు ఎంత బిజినెస్ అయింది అని అడుగుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఫైల్లో నుంచి తనకు కావాల్సిన డేటాని తీసుకొచ్చి మన మోడల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో అది రిసోర్సెస్. నెక్స్ట్ టూల్స్కి వద్దాం. టూల్స్ అంటే మనకు చాలా ఫెమిలియరే. ఏఐ ఏజెంట్స్ అప్పుడు కూడా మనం చాలా టూల్స్ బిల్డ్ చేసినాం. టూల్స్ అంటే ఏంటి, సింపుల్గా ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఏ టాస్క్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. డేటాబేస్కి పుషింగ్ కానీ, పుల్లింగ్ కానీ, అప్డేటింగ్ కానీ, ఏదైనా సరే ఇంకెక్కడి నుంచి ఏ రిసోర్సెస్ నుంచి అయినా డేటా తెచ్చేయడం కానీ ఏది చేసినా సరే మనకి ఆ ఫంక్షన్ని ఒక టూల్ లాగా మారుస్తాం. అండ్ ఆ టూల్ని కూడా మనం ఎంసీపీ సర్వర్లో రిజిస్టర్ చేయొచ్చు. అండ్ ఆ ఎంసీపీ సర్వర్లో రిజిస్టర్ అయిన టూల్స్ అన్నిటిని మన మోడల్ యాక్సెస్ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ విషయానికి వస్తే ప్రాంప్ట్స్. సో ఈ ప్రాంప్ట్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్. ఏంటది అంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నేను ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్దాం. ఇప్పుడు చాట్ జీపీటీకి నేను సింపుల్గా హే ఐ వాంట్ టు విష్ మై ఫ్రెండ్ శ్రీకర్ ఫర్ హిస్ బర్త్డే అంట. ఓకే, ఫర్ హిస్ బర్త్డే, డన్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, నా ఫ్రెండ్ శ్రీకర్కి బర్త్డే ఉంది, వాడిని విష్ చేయాలి, ఎలా విష్ చేయొచ్చు అని చెప్పమంటున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే హ్యాపీ బర్త్డే శ్రీకర్, విషింగ్ యూ ఫెంటాస్టిక్ ఇయర్ హెడ్ ఫిల్డ్ విత్ జాయ్, సక్సెస్ అండ్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మంచిగా ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని నేను కొంచెం ఎన్హాన్స్ చేసిస్తా. ఎలా అంటే హే ఎ స్పెషల్ అకేషన్, that is my friend Shrikar birthday. Okay, I want to wish him so that my wishes will be memorable and best wishes.
for him. Anisina, చెప్పు మిస్ రెడీ. నేను ఇందాక ఇచ్చిన కంటెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన కంటెక్స్ట్ ఒకటే. నా దృష్టిలో నేను నా ఫ్రెండ్కి బర్త్డే విషెస్ చెప్పాలి, కొంచెం బెటర్గా చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ప్రాంప్ట్ కొంచెం ఎన్హాన్స్ చేసి మంచిగా ఇవ్వడం వల్ల మన చాట్‌జిపిటీ రెస్పాన్స్ చూడండి ఎంత బాగా ఇచ్చిందో. హే హ్యాపీ బర్త్డే శ్రీకర్, ఆన్ దిస్ స్పెషల్ డే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ నాట్ జస్ట్ యువర్ బర్త్డే బట్ ఆల్సో అవర్ అమేజింగ్ ఫ్రెండ్షిప్. ఫ్రమ్ ఆల్ క్రేజీ మెమరీస్ వీ హ్యావ్ క్రియేటెడ్ టు ద క్వైట్ మూమెంట్స్ వేర్ వీ హ్యాడ్ ఈచ్ అదర్ బ్యాక్స్. ఎవ్రీ మూమెంట్ విత్ యూ ఇస్ గోల్డెన్. సో ఇప్పుడు మీరు చూసారా మన ప్రాంప్ట్ ఎంత బాగా అయితే దాని రెస్పాన్స్ అనేది అంత బెటర్గా వస్తుంది. అలానే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ టెంప్లెట్స్ కూడా వర్క్ అవుతాయి. ఓకేనా. ప్రాంప్ట్స్ ప్రీ రిటర్న్ టెంప్లెట్స్ దట్ హెల్ప్ యూజర్స్ అకాంప్లిష్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే నేను మామూలుగా ఒక విషెస్ నా ఫ్రెండ్ బర్త్డే ఉంది శ్రీకర్కి, నేను విషెస్ చెప్పాలి వాడికి, నాకు విషెస్ ఇవ్వు అనగానే అది విషెస్ ఇస్తుంది. కాకపోతే ఈ ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఎప్పుడైతే మనం ప్రీ డిఫైన్డ్గా రిజిస్టర్ చేస్తామో ఎంసీపీ సర్వర్లో, వాటిని వాడుకొని యూజర్ ఇచ్చిన విషెస్ ప్రాంప్ట్ని మనం సెకండ్ టైం ఇచ్చిన ఎన్హాన్స్డ్ ప్రాంప్ట్ లాగా మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఉంది అనుకుందాం. ఆ ప్రాంప్ట్ టెంప్లెట్లో ఒకవేళ యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ విషెస్, అలానే ఎవరికైనా ఆ నేమ్ XYZ పర్సన్కి ఎవరైతే విష్ చేయాలనుకుంటున్నాడో ఆ పర్సన్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తే ఆ ప్రాంప్ట్ని ఇలా ఎన్హాన్స్ చేసి ఏఐకి పంపించడం కోసం మనం ఒక ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ కూడా సెటప్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా మనం ఈ ఎంసీపీ సర్వర్ ప్రొవైడ్ చేసే ఫ్లెక్సిబిలిటీని వాడుకొని రిసోర్సెస్, టూల్స్, ప్రాంప్ట్స్ ఈ మూడింటిని సెటప్ చేయొచ్చు. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీని డెవలప్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇక్కడ బాగానే ఇచ్చారు వీళ్ళు మొత్తం అంతా. ఇక్కడ మనకి ఎస్డికేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు పైథాన్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే పైథాన్ ఎస్డికే రిఫర్ చేయొచ్చు. అండ్ ఇందులో క్విక్ స్టార్ట్ గైడ్ నుంచి మీరు చాలా క్విక్గా స్టార్ట్ కూడా చేయొచ్చు. ఓకే. మీరు టైప్ స్క్రిప్ట్ కావాలంటే టైప్ స్క్రిప్ట్, జావా కావాలంటే జావా, కోట్లిన్, C#. ఇలా మా చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీరు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ప్రస్తుతానికి Node.js వాడదాం అనుకుంటున్నా. ఫర్ సింపుల్లీ జావా స్క్రిప్ట్లో కోడ్ రాద్దాం, మనం అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. ఏం అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం? ఒక ఎంసీపీ సర్వర్ మనమే ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఈ ఎంసీపీ సర్వర్ని ఎలా యాక్సెస్ చేయాలి అనకంటే ముందు మనకి ఎంసీపీ సర్వర్ని ఎలా బిల్డ్ చేస్తామో తెలిసిందనుకోండి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ సర్వర్ ఎలా బిల్డ్ అవుతుంది, యాక్చువల్గా అన్ని ప్రాబ్లమ్స్ దాటుకొని ఒక సక్సెస్ఫుల్గా ఒక సర్వర్లో టూల్స్ ఎలా రిజిస్టర్ చేయొచ్చు అనేది మనం చూశాక దీనికి మనం క్లయింట్ కూడా వాడి మనం దీనికి రిక్వెస్ట్ కూడా పెడదాం. ఓకేనా. సో ఇప్పుడు దానికోసం సింపుల్గా cmd అండ్ ddrive mkdir. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టూల్స్ని రిజిస్టర్ చేస్తా. ఓకేనా. ఫస్ట్ టూల్స్ని రిజిస్టర్ చేస్తా. ఎందుకు అంటే ఈ టూల్స్కి ఇది చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది రిసోర్సెస్ అండ్ ప్రాంప్ట్స్ కంటే. చాలా ఈజీగా మనం టెస్ట్ కూడా చేయొచ్చు టూల్స్ని ఎక్కడి నుంచి అయినా. ఓకేనా. రిసోర్సెస్, ప్రాంప్ట్స్ కూడా రిజిస్టర్ చేయొచ్చు, పెద్ద పనేమీ కాదు. బట్ టూల్స్ మనం ఎప్పుడైతే ఫస్ట్ టూల్స్తో వెళ్తామో అప్పుడు మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ టూల్స్ నుంచి వెళ్తున్నా. ఓకే. సో టూల్ రిజిస్టరింగ్ ఎంసీపీ సర్వర్ డెమో అని పెడుతున్నా. చాలా పెద్ద పేరు పెట్టేసా. ఓకే. cd టూల్. ఓకే. సో npm init y. ఓకే. సో ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ వాడదాం. టైప్ స్క్రిప్ట్ ఎస్డికేలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ చూద్దాం ఆ మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ లైబ్రరీస్ మొత్తం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏదైనా కమాండ్ ఉందా అని. సో చూడండి ఇక్కడ ఇన్స్టాలేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకు కంప్లీట్ కమాండ్ ఇచ్చాడు. దీన్ని వాడుకొని మనం ఇన్స్టాల్ కూడా చేద్దాం. ఓకే. డన్. దాని ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఓకే package.json కూడా మనకి క్రియేట్ అయిపోయింది. డన్. సో ఇక్కడ నేను మాడ్యూల్ వచ్చి నేను ఈ common.js కాకుండా మాడ్యూల్ లెవెల్ తీసుకుంటా. ఓకేనా. సో కామన్ జేఎస్ని డిజేబుల్ చేసేసి మాడ్యూల్ ఎనేబుల్ చేద్దాం. సింపుల్గా అయిపోతుంది. ఈ టైప్ స్క్రిప్ట్ ఇక్కడ డాక్యుమెంటేషన్లో ఎలా అయితే ఉందో అలానే మనం ఇంప్లిమెంట్ చేయడానికి వీలు పడుతుంది. సో అందుకే నేను మాడ్యూల్ లెవెల్ తీసుకుంటా. ఓకే. అండ్ టైప్ వచ్చి మాడ్యూల్. ఓకే. డన్. సో ఇప్పుడు ఇక్కడ index.js ఒకటి క్రియేట్ చేద్దాం. index.js లేదంటే mcp server.js అని తీసుకుందాం, బెటర్. ఓకే. డన్. సో ఇప్పుడు ఇందులో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే సింపుల్గా ఏది మన ఎస్డికే. ఓకే. ఈ ఎస్డికేలో క్విక్ స్టార్ట్ కూడా ఇచ్చాడు. దీన్ని వాడుకొని చాలా సింపుల్గా మనం స్టార్ట్ అయిపోవచ్చు. సో ఇందులో చూసుకుంటే ఈ ఎంసీపీ సర్వర్ని, రిసోర్స్ టెంప్లెట్ని, STDO సర్వర్ ట్రాన్స్పోర్ట్ Z ఇలా చాలా ఇంపోర్ట్ చేసిండు. సో రిసోర్స్ టెంప్లెట్ అనేది మనకి చెప్పాను కదా ఫైల్స్ లాంటివి ఈ మనం రిజిస్టర్ చేయడం కోసం ఈ రిసోర్స్ టెంప్లెట్ని వాడచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనం దీన్ని పక్కన పెడదాం. ఫస్ట్ మన మెయిన్ వచ్చి టూల్స్ని రిజిస్టర్ చేయడం కోసం ట్రై చేద్దాం. ఓకే. సో ఇంపోర్ట్ వీటిని వాడదాం మనం. ఓకే. వీటిని వాడదాం బట్ రిసోర్స్ టెంప్లెట్ని ఇగ్నోర్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఫస్ట్ మనం సర్వర్ని బిల్డ్ చేద్దాం. ఓకేనా.
కాన్స్ట్ సర్వర్ ఈక్వల్స్ టు న్యూ ఎంసీపీ సర్వర్ అండ్ ఇక్కడ మనం మన సర్వర్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో కూడా వాడు ఫస్ట్ సర్వర్ నేమ్ అండ్ వర్షన్ కూడా ఇచ్చిండు. సో ఇక్కడ వర్షన్ ఏంటి, సర్వర్ నేమ్ ఏంటి అనేది చెప్తా. సో ఇక్కడ ఈ సర్వర్ నేమ్ ఏదైతే ఇస్తామో దాన్ని వాడుకొని ఈ సర్వర్ నేమ్ బట్టి మనం ఇలా ఈ సర్వర్ నేమ్తోనే వీటిని యాక్సెస్ కూడా చేస్తాం. అంటే ఈ సర్వర్కి ఒక యూనిక్ ఐడెంటిటీయే మనం పెట్టే సర్వర్ నేమ్. ఓకే, సో దీనికోసం నేను శ్రీవిక్ అఫీషియల్ ఎంసీపీ సర్వర్ అని పెడుతున్నా. ఓకే, చాలా పెద్ద పేరు పెట్టేసాం. ఓకే, అండ్ దీనికి వర్షన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ వర్షన్ ఏంటి అంటే మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు 0.0.1 అని ఇచ్చినా కదా, ఒకవేళ ఫర్దర్గా నేను ఎంసీపీ సర్వర్ని అప్డేట్ చేసిన అనుకోండి, అంటే ఇందులో కొన్ని రిసోర్సెస్ యాడ్ చేసిన, కొన్ని టూల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన, కొన్ని ప్రాంప్ట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసినా సరే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎంసీపీ సర్వర్ వర్షన్ అనేది మారుస్తాం, అంటే అప్గ్రేడ్. సో ఇప్పుడు 0.1 ఉంది కదా, తర్వాత 0.2 చేస్తాం, అంతే, అంతకుమించి పెద్దగా మ్యాటర్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓకే, సో చాలు ఇంతవరకే. ఇక్కడ మనం దీనికి క్యాపబిలిటీస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చాడా వీడు? నో, ఇక్కడ క్యాపబిలిటీస్ అని ఏమి ఇవ్వలేదు, బట్ ఓకే, ఈ క్యాపబిలిటీస్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ అండ్ ఇందులో నేను క్యాపబిలిటీస్ ఇస్తాను. సో క్యాపబిలిటీస్ ఏంటి అంటే మన ఎంసీపీ సర్వర్ అనేది దేనికోసం క్యాపబుల్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో టూల్స్కి క్యాపబుల్ కదా, సో టూల్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు. కావాలంటే మీరు ఇక్కడే టూల్స్ని రిజిస్టర్ కూడా చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఇవ్వకపోయినా నో ఇష్యూ, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో టూల్స్ ఇక్కడ మీరు ఇద్దామనుకుంటే ఈ క్యాపబిలిటీస్లో ఇక్కడ మీరు టూల్స్ అనేది సెటప్ చేయొచ్చు. అది మీరు ఇక్కడ చూడొచ్చు. అలా టూల్స్ రిజిస్టర్ అనేది ఇక్కడ టూల్స్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇచ్చాడా లేదా? ఓకే, సో ఇదే చూడండి, ఇక్కడ మనకి ఎలా సెటప్ చేసిండో క్యాపబిలిటీస్ టూల్స్. సో ఇలా మనం సెటప్ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మన సర్వర్లో మనం కూడా టూల్స్ అనేది సెటప్ చేద్దాం. ఓకే, సర్వర్ డాట్ టూల్. సో సర్వర్ డాట్ టూల్ ఫస్ట్ మనం మన టూల్ నేమ్ ఇద్దాం. మనం ఏమనుకున్నాం, టైంని చెప్పే టూల్ కావాలనుకున్నాం కదా, సో అదే ఇద్దాం. గెట్ టైమ్ ఫర్ గెట్ టైమ్. ఓకే, గెట్ టైమ్ టూల్. ఓకే, కామా. సో ఇక్కడ దీని తర్వాత మనం ఏమి ఇవ్వచ్చు అంటే మన టూల్కి ఏమైనా పారామీటర్స్ కావాలా అది ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో మనకి యాక్చువల్లీ యూజర్ ఏ ప్లేస్కి అడుగుతున్నాడో తెలియాలి కదా, ఆ ప్లేస్ ఇద్దాం. ప్లేస్ వచ్చి ఏ టైపు, స్ట్రింగ్, సెట్ డాట్ స్ట్రింగ్. డన్. సో జెడ్ డాట్ స్ట్రింగ్ అని మనం అది కూడా ప్లేస్ చేసేసినాం. అండ్ కామా ఇక్కడ మన అసింక్రనస్ ఫంక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో అసింక్రనస్ ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ప్లేస్. ఓకే, అండ్ ఇక్కడ ఫంక్షన్లో నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఒక కాన్స్ట్ టైమ్ ఈక్వల్స్ టు న్యూ డేట్ డాట్ టు లోకల్ టైమ్స్ టు స్ట్రింగ్ మెథడ్ వాడదాం సింపుల్గా. ఓకే, డన్. అండ్ ఇప్పుడు రిటర్న్. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రోటోకాల్ అనుకున్నాం కదా, ఇందులో నుంచి రెస్పాన్స్ ఎలా రిటర్న్ చేయాలి, ఎలా అంటే ప్రోటోకాల్ అనుకున్నాం కదా, మోడల్ అయిపోయింది, కంటెక్స్ట్ అయిపోయింది. ప్రోటోకాల్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్. సో ఆ గైడ్ లైన్స్ ఆఫ్ రూల్స్ వాడుతూనే మనం కూడా రెస్పాన్స్ అనేది రిటర్న్ చేయాలి. సో రెస్పాన్స్ అనేది బేసికల్లీ ఒక జేసన్ టైప్లో రిటర్న్ చేయొచ్చు, అదే ఒక రూల్. ఓకేనా, సో దానికోసం నేను జేసన్ టైప్ తీసుకుంటా. అండ్ కంటెంట్ వచ్చి మనకి ఏమని ఇవ్వచ్చు, కంటెంట్ వచ్చి ఓకే, ద టైమ్ ఫ్రమ్ శ్రీవిక్ అఫీషియల్ ఎంసీపీ సర్వర్ ఈస్ అని చెప్పి నేను ఇక్కడ మన టైం ఇద్దాం. ఓకే, సో మన టైం ఇచ్చేసాడు. డన్. సో ఇప్పుడు మన టూల్ కూడా సెటప్ అయిపోయింది. ఓకే కదా, ఇప్పుడు మన టాస్క్ ఏంటి, ఈ సర్వర్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ సర్వర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది అంటే ఈ సర్వర్ అనేది బేసికల్లీ మనకి ఇక్కడ 2 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. సో బేసికల్లీ మనకి ట్రాన్స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్స్పోర్ట్స్. సో ఈ ఎంసీపీ సర్వర్కి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, అండ్ సెకండ్ టైప్ వచ్చి సర్వర్ సెంట్ ఈవెంట్స్ ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ మనం ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ చూద్దాం, దాని తర్వాత ఎస్ఎస్సి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్లో ఏంటి అంటే మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి ఒక స్టాండర్డ్ ఇన్పుట్ ద్వారానే మన ఎంసీబీ సర్వర్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది, అండ్ స్టాండర్డ్ అవుట్పుట్ ద్వారానే మన ఎంసీబీ సర్వర్ అనేది అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే అది ఎటువంటి స్టాండర్డ్ ఇన్పుట్ అయినా సరే స్టాండర్డ్ అవుట్పుట్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, టెర్మినల్ ఓపెన్ చేద్దాం, న్యూ టెర్మినల్. అండ్ ఇక్కడ నేను ఓకే, సో హే అంట, క్లియర్ స్క్రీన్, ఈకో హే.
ఓకే. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టాండర్డ్ ఇన్‌పుట్ ద్వారా నేను ఒక స్ట్రక్చర్‌ని వాడి ఎకో హే అనగానే అది హే అని అవుట్‌పుట్ ఇచ్చింది. అంటే ఇదొక స్టాండర్డ్ ఇన్‌పుట్ అండ్ ఇదొక స్టాండర్డ్ అవుట్‌పుట్. సో, స్టాండర్డ్ ఇన్‌పుట్ ద్వారానే ఇన్‌పుట్ తీసుకున్నా అండ్ స్టాండర్డ్ అవుట్‌పుట్ ద్వారానే అవుట్‌పుట్ అనేది ఇస్తున్నా. అంటే బేసికల్లీ టెర్మినల్‌లో మనకి ఇన్‌పుట్ తీసుకొని అవుట్‌పుట్ ఇవ్వడాన్నే స్టాండర్డ్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ అంటున్నాం ఇక్కడ. అర్థమైందనుకుంటున్నా నేను. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ వాడి మనం ఒక ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా అది ఇలానే వర్క్ అవుతుంది. ఓకే. కాన్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఓకే. ఈక్వల్స్ టు న్యూ ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ ఓకే. ఇక్కడ సర్వర్ ఇవ్వాల్సిన పని లేదు. డన్. సో, ఇప్పుడు ఈ సర్వర్‌ని మనం సర్వర్ డాట్ కనెక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఓకే. సో, సింపుల్‌గా ఇలా కనెక్ట్ చేసేయొచ్చు మనం. ఓకేనా. సో, ఇప్పుడు సర్వర్‌ని మనం ఈ ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ త్రూ కనెక్ట్ చేసినాం. అంటే ఇది మన టెర్మినల్ మీదనే వర్క్ అవుతుంది. టెర్మినల్ త్రూ రిక్వెస్ట్ తీసుకుంటుంది. టెర్మినల్ త్రూ రెస్పాన్స్ కూడా ఇస్తుంది. చూద్దాం అది ఎలా ఇస్తుందని. సో, దీనికోసం మనం ఓకే. అంతా కరెక్టే ఉంది కదా. ఓకే. ఇక్కడ దీని పేరు మారుద్దాం. మెయిన్ వచ్చి మనది ఎంసీపీ సర్వర్ డాట్ జేఎస్. దీన్ని టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో, నోడ్ ఎంసీపీ సర్వర్ డాట్ జేఎస్ ఓకే. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే నోడ్ ఎంసీపీ సర్వర్ డాట్ జేఎస్ అని ఎప్పుడైతే నేను నా ఫైల్ని రన్ చేసినో ఆ సర్వర్ రన్ అయింది అండ్ ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అంటే వెయిట్ చేస్తుంది ఇన్పుట్ కోసం. సో, ఇక్కడ మనం ఏవైనా సరే ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏదైనా సరే ఇన్పుట్ ఇవ్వచ్చు. సో, ఈ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, ఎలా రిక్వెస్ట్ పెట్టాలి అంటే మనం మోడల్ కంటెక్స్ట్‌లో ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ అండ్ రూల్స్. మరి ఆ సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ అండ్ రూల్స్ వాడుకొని ఆ రూల్స్ ప్రకారమే మనం రిక్వెస్ట్ పెట్టాలి. రెస్పాన్స్ అనేది తెచ్చుకోవాలి. మరి ఆ రూల్స్ ఎవరు పాటిస్తారు అంటే మన క్లయింట్. ఎవరైతే మన ఏఐ మోడల్ ఈ ఎంసీపీ సర్వర్‌ని యాక్సెస్ చేద్దాం అనుకుంటుందో ఆ ఏఐ అనేది ఆ రూల్స్‌ని పాటించి దీన్ని యాక్సెస్ చేయాలి. సో, మనం దీన్ని ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే మనకు ఒక క్లయింట్, మనకు ఒక ఏఐ మోడల్ కావాలి కదా. దానికోసమే నేను సింపుల్‌గా మీరు విజువల్ స్టూడియోలో ఉన్న కూడా సెటప్ చేయొచ్చు. బట్ అది కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నేను ఈ కర్సర్ ఐడీ ఇన్‌స్టాల్ చేసిన. ఓకేనా. సో, మీరు కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు ఈ కర్సర్ ఐడీ. ఇందులో మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇందులో మనం మన ఎంసీపీ సర్వర్‌ని రిజిస్టర్ చేసి మనం వాడుకోబోతున్నాం. ఎందుకు అంటే ఇందులో ఆల్రెడీ మనకొక ఈ ఐడీ అనేది ఒక ఏఐని వాడుతుంది. అండ్ ఈ ఐడీ ఒక ఫ్లెక్సిబిలిటీని ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే దీని సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎంసీపీకి సెపరేట్ సెక్షనే ఉంది. అండ్ ఈ ఎంసీపీ సెక్షన్‌లో మనం న్యూ గ్లోబల్ ఎంసీపీ సర్వర్. సో, గ్లోబల్ ఎంసీపీ సర్వర్స్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ ఎంసీపీ సర్వర్‌లో ఏవైతే టూల్స్ గానీ, రిసోర్సెస్ గానీ రిజిస్టర్ అయినాయో వాటిని మనం ఇక్కడ నుంచి వాడొచ్చు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అందుకోసమే నేను ఈ కర్సర్ ఐడీ ఇన్‌స్టాల్ చేసిన. మీరు కూడా ఇన్‌స్టాల్ చేయండి, వాడండి. సో, ఇప్పుడు ఇందులో మనం మన ఎంసీపీ సర్వర్‌ని ఇక్కడ ఏదైతే మనం ఎంసీపీ సర్వర్ మొత్తం బిల్డ్ చేసినామో దాన్ని మనం ఇందులో ఇప్పుడు ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అంటే సింపుల్. యాడ్ న్యూ గ్లోబల్ ఎంసీపీ సర్వర్‌లోకి వెళ్ళి ఇందులో మనం కాన్ఫిగర్ చేయాలి. సో, అది ఎలా చేయాలి అంటే మనం ఇందాక మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్. సో, లాస్ట్‌కి ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్. సో, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ అండ్ రూల్స్‌ని వాడుకొని ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ మీద రన్ అవుతున్న మన ఎంసీపీ సర్వర్‌కి రిక్వెస్ట్ పెట్టి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ ద్వారా రిక్వెస్ట్ పెట్టి స్టాండర్డ్ అవుట్పుట్ ద్వారా రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు ఈ ఐడీ నుంచి. సో, దానికోసం మనం ఇక్కడ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్దాం. ఏమైనా రిఫరెన్స్ దొరకవచ్చు. ఓకే. ఆర్కిటెక్చర్ ఓకే. కాన్ఫిగరింగ్ ఎంసీపీ సర్వర్స్. సో, ఇక్కడ మనకి సిఎల్ఐ సర్వర్ ఓకే. ఇదే కావాలి. ఎస్ఎస్ఈ సర్వర్ అయితే మనం ఈ కాన్ఫిగరేషన్ వాడాలి. బట్ యాజ్ ఆఫ్ నో మనది ఎస్టీడీఐఓ కాబట్టి అండ్ దట్ టు నోడ్ జేఎస్ కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. ఓకే. డన్. సో, దీన్నే యాస్టిస్ ఇక్కడ నేను వాడతా. ఓకే. సో, ఇందులో మనం స్మాల్ చేంజెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంసీపీ సర్వర్స్ ఓకే. మన సర్వర్ నేమ్ ఏంటి? మనం మన సర్వర్ నేమే పెడదాం. ఓకే. సో, మన సర్వర్ నేమ్ వచ్చి ఇది. డన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే. డన్. అండ్ నెక్స్ట్ వచ్చి కమాండ్ వచ్చి మనది నోడ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం పారామీటర్స్ పంపాలి. సో, అంటే ఈ పారామీటర్స్ ఈ కమాండ్ ఏంటి అంటే మనం ఎలా అయితే ఇందాక ఓకే. కమాండ్ ప్రాంప్ట్ పోయినట్టుంది. కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి ఎలా అయితే ఇప్పుడు స్టాండర్డ్ ఇన్పుట్ ద్వారా మనం నోడ్ ఎంసీపీ సర్వర్ డాట్ జేఎస్ అని ఎలా అయితే రన్ చేసినామో అలానే మన స్టాండర్డ్ ఇన్పుట్ ద్వారా మన కంప్లీట్ పాత్ ఇస్తాం ఇక్కడ. ఓకే. డీ డ్రైవ్‌లో మనది ఎక్కడుంది? టూల్స్ ఓకే. మనం ఈ పాత్ ఇక్కడ నుంచి తీసుకుందాం. కాపీ ఓకే. కాపీ పాత్ ఎంసీపీ సర్వర్ డాట్ జేఎస్ కాపీ పాత్ ఓకే. సో, ఇక్కడ ఈ పాత్ మనం పేస్ట్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్‌గా అది ఎలా రన్ అవుతుంది? సో, ఇలా ఓకేనా. సో, ఇప్పుడు మన కర్సర్ వెయిటింగ్‌లోకి వెళ్ళిపోయింది చూడండి. మన సర్వర్ రన్ అయిపోయింది. సో, ఇలానే ఇప్పుడు ఈ కమాండ్ ఈ పాత్ ఇచ్చి మనం ఈ కర్సర్ ఐడీ నుంచి మన ఎంసీపీ సర్వర్‌ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్టీడీఐఓ ట్రాన్స్‌పోర్ట్ కూడా వాడింది. ఓకే.
సో ఏది మనది కర్సర్ ఐడి. ఓకే. సో ఇందులో మనం మన పాత్ ఇచ్చేద్దాం. ఓకే. సో మన పాత్ ఏంటి? కంట్రోల్ వి. డన్. సో ఇందులో ఇప్పుడు ఓకే. సో ఇక్కడ కూడా ఒకటి ఇలా డన్. అండ్ ఇందులో మనం ఇది ఒకటి అండ్ ఇలా డన్. సో ఇప్పుడు మనది కంప్లీట్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కీ అని ఉంది. ఇది మనకు అవసరం లేదు. ప్రతిసారి ఇదే మిస్టేక్ చేస్తాను నేను. అనవసరంగా సేవ్ కొడితే ఇదేమో ట్రై చేస్తూ ఉంటుంది సర్వర్ని స్టార్ట్ చేయడానికి. ఓకే ఓకే బ్రో కూల్ యార్. సో ఇక్కడ ఏపీఐ కీ అని ఏదైతే ఉందో ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. డన్. సో ఏపీఐ కీ మనకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు చూద్దాం మన సర్వర్ రన్నింగ్లో ఉందా లేదో. ఓకే. సో మన సర్వర్ రన్ అయిపోయింది. అండ్ టూల్స్ చూసుకుంటే ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం, చూద్దాం ఏమైనా టూల్స్. ఓకే. సో ఇక్కడ మీరు చూడండి టూల్స్ చూడండి, గెట్ టైం. సో ఇక్కడ మనం ఇచ్చిన పాత్తో మనం ఇచ్చిన కమాండ్తో మన సర్వర్ని రన్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ గెట్ టైం టూల్ని వాడుకొని మనం టైంని తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. హే గెట్ మీ టైం ఫర్ హైదరాబాద్ యూజింగ్ మై టూల్ అన్నాం. యూజింగ్ మై టూల్. చూద్దాం అది రెస్పాన్స్ ఏమని ఇస్తుందో. జనరేటింగ్ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే దట్స్ అవైలబుల్. రన్ టూల్. ఓకే. సో చూద్దాం. I apologize but it seems there was an error when trying to get the time for Hyderabad. Tool appears to be expecting a different format. ఓకే. సో ఇక్కడ ఐ థింక్ సో మనం ఇక్కడ ఈ టూల్ సెటప్ ఏదైతే ఉందో అది సంథింగ్ మిస్టేక్ చేసినాం. చూద్దాం. సో ఇక్కడ రిటర్న్ ఇలా చేసినాం కదా. ఏది? ఓకే. ఇందులో చూద్దాం వాడు ఈ గిటప్లో చూద్దాం వాడు ఎలా చేసిండో. ఇదా? ఇది. ఓకే. సో ఇక్కడ కంటెంట్ అనేది ఒక అరే టైప్. సో ఇలా మనం స్టాండర్డ్గా రిటర్న్ చేయాలనుకుంటా. ఓకే. సో ఇలానే రిటర్న్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్ అండ్ కంటెంట్ అనేది ఒక అరే అండ్ అంతే కదా. సో కంటెంట్ అనేది ఒక అరే ఫార్మాట్లో వాడు అది కూడా స్టాండర్డ్గా టైప్ వచ్చి టెక్స్ట్ అని అండ్ కామా టెక్స్ట్ని మన రెస్పాన్స్ని పంపిస్తున్నాడు వాడు. సో అలానే అది పంపించింది. ఓకే అలానే పంపిద్దాం. అండ్ లాస్ట్కి మనది కూడా ఒక అరే. ఓకేనా. సో డన్. ఓకే. ఈజ్ దర్ ఎన్ ఇష్యూ? అండ్ ఇది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. అండ్ ఇది ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే డన్. ఇంకెక్కడ ఇష్యూ? ఓకే ఇక్కడ ఒకటి రావాలి అంతే. డన్. సో ఇక చూడండి కంటెంట్ అనేది ఈ ఒక అరే. సో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ పంపించాలి మనం. సో ఇలా కంటెంట్ అని పెట్టి మనం మొత్తాన్ని అరే పంపాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఐ థింక్ ఇప్పుడు అది వర్క్ అయిపోవాలి ఆల్మోస్ట్. చూద్దాం. సో ఇలా వీడు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే చెప్పాం కదా ప్రోటోకాల్. సో ఆ ప్రోటోకాల్ రూల్స్ అండ్ సెటప్ గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాలి. అందుకే ఆ ప్రోటోకాల్ అనే వర్డ్ ఉంది. హే నౌ ట్రై. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. అండ్ నౌ లెట్స్ ట్రై. నౌ ట్రై ఇట్ అని చెప్దాం దీనికి. చూద్దాం ఇది ఏమని ఇస్తుందో రెస్పాన్స్. ఓకే ఐ విల్ ట్రై ఇట్ అగైన్. ఓకే. సో చూసారు కదా STDIO ట్రాన్స్పోర్ట్ మీద మనది రన్ అవుతుంది. రన్ టూల్ అని అడుగుతుంది. ఇచ్చేద్దాం. అకార్డింగ్ టు ద సర్వర్ టైమ్ ఫ్రైడే ద టైమ్ ఈజ్ షోన్. ఓకే. సో మనకి రెస్పాన్స్ అయితే వచ్చింది. అకార్డింగ్ టు ద సర్వర్ టైమ్ గివ్ మీ ఫుల్ రెస్పాన్స్ అని అడుగుతా. ఓకేనా. గివ్ మీ ఫుల్ రెస్పాన్స్ అని అడుగుతా. అప్పుడు ఓకే చూడండి మనం ఏదైతే రిటర్న్ చేసినామో అదే యాస్టిస్. సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ నేను కోడ్లో రాసినో కంటెంట్ సో చూడండి యాస్టిస్ అదే ఇక్కడ రిటర్న్ చేసిందా మన సర్వర్. సో ఇది STDIO ట్రాన్స్పోర్ట్ మీద మన MCP సర్వర్ రన్నింగ్. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడ మీకు ఒక బ్యాక్లాగ్ అర్థమైపోయి ఉండాలి. ఏంటా బ్యాక్లాగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఏంటి బ్యాక్లాగ్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఇది మన STDIO ట్రాన్స్పోర్ట్ మీద వర్క్ అవుతుంది. అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్ మీద. అంటే దీనికి మన టెర్మినల్ కావాలి. మన టెర్మినల్లోనే ఇది రన్ అవుతుంది. సో ఇక్కడ ప్రతిసారి MCP సర్వర్ అంటేనే ఒక సర్వర్ రిమోట్లీ ఎక్కడో రన్ అవుతుంది. అండ్ ఆ ఎక్కడో రన్ అవుతున్న MCP సర్వర్లో ఏవైతే టూల్స్ రిజిస్టర్ అయినాయో ఆ టూల్స్ని మనం ఇంకెక్కడో ఉన్న మనం ఆ MCP సర్వర్కి రిక్వెస్ట్ పెట్టి తెచ్చుకుందాం అనుకుందాం. బట్ ఇక్కడ STDIO ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఖచ్చితంగా మనకు ఆ MCP సర్వర్ యొక్క టెర్మినల్ కావాలి. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెర్మినల్ కావాలి. దానికోసం ఏం చేయాలి? డైరెక్ట్గా మన MCP సర్వర్ ఎవరైతే మనం బిల్డ్ చేస్తున్నామో మన కోడ్ మొత్తం మన యూజర్కి ఇస్తే అప్పుడు ఆ కోడ్ని వాడు పెట్టుకొని ఆ STDIO ట్రాన్స్పోర్ట్ వాడుకుంటాడు. బట్ ఇదంతా ఒక సెన్సిబుల్ విషయం లాగా లేదు కదా. దీనికోసం మనకి SSE ట్రాన్స్పోర్ట్ ఉంది. దాన్నే మనం సర్వర్ సెంట్ ఈవెంట్స్ అంటాం. సో ఈ ట్రాన్స్పోర్ట్ని వాడుకొని మనం ఈ రిమోట్లీ MCP సర్వర్ రన్నింగ్ ఏదైతే ఉందో
దీన్ని మనం అచీవ్ చేయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్లోకి వెళ్దాం అండ్ ఆ ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్ని అప్లికేట్ చేద్దాం. ఇది చాలా సింపుల్, ఓకేనా, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం చాలా ఈజీగా దీన్ని అచీవ్ కూడా చేయొచ్చు, ఓకేనా. ఇది కాదు అండ్ ఇందులో చూద్దాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తున్నా. రిక్వెస్ట్, రెస్పాన్సెస్, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ మనకు కావాల్సింది ఎస్ఎస్సి. సో ఇక్కడ వాడు కాన్ఫిగరేషన్ చేసినట్టే చేద్దాం. సో టైప్ స్క్రిప్ట్ సర్వరే కదా మనకు కావాల్సింది. మీకు టైప్ స్క్రిప్ట్ క్లయింట్, పైథాన్ సర్వర్, పైథాన్ క్లయింట్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం కోడ్ చూసుకుంటే ఇక్కడ వాడు ఎక్స్ప్రెస్ సర్వర్ని వాడుకొని హోస్ట్ చేస్తున్నాడు. సింపుల్గా సేమ్ క్రియేషన్, సర్వర్ క్రియేషన్ ఏది మారలేదు. జస్ట్ ట్రాన్స్పోర్ట్ మాత్రం ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నాడు, ఎస్టీడీఐ ట్రాన్స్పోర్ట్ బదులు, ఓకేనా. అండ్ ఇక్కడ గెట్ మ్యాపింగ్, పోస్ట్ మ్యాపింగ్ రెండు రాసిండు. అండ్ ఒకటి ఎస్ఎస్సి ఎండ్ పాయింట్, ఇంకో ఎండ్ పాయింట్ వచ్చి మెసేజెస్. సో ఇప్పుడు ఈ ఎస్ఎస్సి ఎండ్ పాయింట్లో మనం ఈ ట్రాన్స్పోర్ట్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్తో. అండ్ ఈ ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్కి మనం మెసేజెస్ ఎండ్ పాయింట్ అండ్ మన రెస్పాన్స్ ఆబ్జెక్ట్ పంపిస్తున్నాం అండ్ సర్వర్ని ట్రాన్స్పోర్ట్తో కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ మెసేజెస్ ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది, మన ట్రాన్స్పోర్ట్ని అలా కదా చెక్ చేసి మన ట్రాన్స్పోర్ట్ మెథడ్లో ఉన్న హ్యాండిల్ పోస్ట్ మెసేజ్ మెథడ్తో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని హ్యాండిల్ చేస్తున్నాయి. అండ్ మనం ఇక్కడ పంపించిన రెస్పాన్స్ ఆబ్జెక్ట్తోనే మనకి ఎక్కడైతే రెస్పాన్స్ ఆబ్జెక్ట్ పంపించినామో, ఇక్కడ ఏ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ పంపిస్తామో అక్కడికే ఇక్కడ రెస్పాన్స్ అనేది రిటర్న్ అవుతుంది. సో దీన్ని వాడుకొని మనం ట్రై చేద్దాం కాన్ఫిగరేషన్ కోసం. సింపుల్గా ఓకే, దీన్ని స్టేట్మెంట్ చేసేద్దాం. అండ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన. సింపుల్గా అదేం పెద్ద కష్టం కాదు కదా, npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. సో ఈ కమాండ్ వాడితే మన ఎక్స్ప్రెస్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోతుంది ఇలా. అండ్ మీరు npm init వాడి ఇనిషియలైజ్ కూడా చేయొచ్చు మీ అప్లికేషన్ని. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా ఫస్ట్ మనకి ఎక్స్ప్రెస్ సర్వర్ కావాలి. ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్, డన్. అండ్ కాన్స్ట్ యాప్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెస్ అండ్ కాన్స్ట్ పోర్ట్ ఈక్వల్స్ టు మన పోర్ట్ నెంబర్ వచ్చి 3000 మీద రన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు వాడు చేసినట్టే యాప్ డాట్ గెట్ మ్యాపింగ్. ఈ గెట్ మ్యాపింగ్లో మన ఎండ్ పాయింట్ వచ్చి ఎస్ఎస్సి కామా మన రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ డన్. సో ఈ మెథడ్లో మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. కాన్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఈక్వల్స్ టు నల్. అండ్ ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ కూడా చేద్దాం. ట్రాన్స్పోర్ట్ ఈక్వల్స్ టు న్యూ సర్వర్ ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్, ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్. అండ్ దీనికి మన మెసేజెస్ ఎండ్ పాయింట్ అండ్ దాంతోపాటు రిక్వెస్ట్ కామా రెస్పాన్స్, డన్. అండ్ సర్వర్ని ఇప్పుడు కనెక్ట్ చేసేద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకి యాప్ డాట్ పోస్ట్ మెథడ్. అండ్ ఈ పోస్ట్ మెథడ్లో మన మెసేజెస్ ఎండ్ పాయింట్ రాద్దాం, ఓకే, కామా మన రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ అండ్ ఓకే ఓకే, డన్. సో మన మెథడ్ రెడీ అయిపోయింది. అండ్ ఇందులో మనం రాద్దాం అనుకున్న లాజిక్ ఏంటి, ఇఫ్ ట్రాన్స్పోర్ట్ నల్ కాకపోతే మనం ట్రాన్స్పోర్ట్ డాట్ హ్యాండిల్ పోస్ట్ మెసేజ్, ఈ మెథడ్ని వాడుకొని మనం దీనికి మన రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ పంపించి మన రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ని హ్యాండిల్ చేద్దాం అనుకున్నాం, డన్. ఈ ఎస్ఎస్సి కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడం మాత్రమే బాకీ. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మనం దీన్ని రన్ చేయాలి కదా. సో యాప్ డాట్ లిజన్ పోర్ట్, సో మన పోర్ట్ నెంబర్ 3000 పోర్ట్ నెంబర్ మీద రన్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం, ఓకే. మనం యాజ్ యూజువల్ కమాండ్ ప్రాంప్ట్లో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నోడ్, ఓకే, ఇలా టెస్ట్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఓకే, సో ఇప్పుడు మీరు చూశారు కదా మన అప్లికేషన్ అనేది రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అండ్ మన సర్వర్ రన్ కూడా అవుతుంది, ఓకే, డన్. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కాన్ఫిగరేషన్ ఎలా చేయడం అనేది చూద్దాం. సో ఇక్కడ ఇది మన ఓకే కర్సర్. సో ఈ కర్సర్లో ఇప్పటివరకు మనం చేసిన కాన్ఫిగరేషన్ అంతా మన కమాండ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినాం, ఎందుకంటే మనం దాన్ని ఎస్టీడియో ట్రాన్స్పోర్ట్ కింద వాడినప్పుడు. ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేయడం కోసం దీంట్లోనే రిఫరెన్స్ కోసం వెతుకుదాం. అండ్ ఇక్కడ మనకు దొరకవచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి సర్వర్ ఉంది కదా. సో ఈ ఎస్ఎస్సి సర్వర్ మనకు కూడా కావాల్సింది. సింపుల్గా మనం ఇలా యూఆర్ఎల్ పంపిస్తే సరిపోతుంది. సింపుల్గా మనం యూఆర్ఎల్ పంపిస్తే చాలు. అండ్ ఏపీఐకి మనకు అవసరం లేదు, యాజ్ ఆఫ్ నో మనకేమీ ఏపీఐకి సెటప్ చేయలేదు కాబట్టి, ఓకే. సో డన్. సో ఇక్కడ నేను వీటి రెండు ప్లేస్లో జస్ట్ యూఆర్ఎల్ ప్లేస్ చేసిన అంతే, ఓకే. సో లోకల్ హోస్ట్ మీద మనది రన్ అవుతుంది అండ్ మన పోర్ట్ నెంబర్ సేమే, మన ఎండ్ పాయింట్ సేమే కాబట్టి నో ప్రాబ్లం. అండ్ కర్సర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఓకే, సో ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం, ఓకే. సో ఇక్కడ మన సర్వర్ రన్నింగ్లో లేదు కదా, సో రన్ చేద్దాం, ఓకే. సో మన సర్వర్ రన్నింగ్లో ఉంది కదా, డన్. సో స్టేటస్ కోడ్ 500 అంటుంది, బట్ వై సో ఏం ఎర్రర్, ఓకే. ఇక్కడ ఎర్రర్ చాలా పెద్దది వచ్చింది, ద టైప్ ఎర్రర్, ఓకే. టైప్ ఎర్రర్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్, టైప్ ఎర్రర్ అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అంటుంది. సో ఆ ఇష్యూ ఏంటి అనేది చూద్దాం, ఓకే.
ట్రాన్స్పోర్ట్ కాన్స్ ట్రాన్స్పోర్ట్ ఈక్వల్స్ టు నల్, ట్రాన్స్పోర్ట్ ఈక్వల్స్ టు ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్, అంతా బాగానే ఉంది కదా. వాట్ ద ఇష్యూ? సో ఇక్కడ ఓకే ఇదే ఎర్రర్. ఇక్కడ మనం రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఒకటే పంపించాలి, బట్ అన్ఫార్చునేట్లీ రెండు పోయినాయి. ఓకే, సో మనం రీస్టార్ట్ చేద్దాం మన సర్వర్ని అండ్ రీస్టార్ట్, అండ్ ఇక్కడ కూడా ఒకసారి రీఫ్రెష్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఓకే, రిఫ్రెష్ అవ్వదేంటి, అండ్ మళ్ళీ 500 ఎర్రర్ వచ్చింది. అండ్ ఈసారి ఇక్కడ సేమ్ 25th లైన్, బట్ వైసు ఇక్కడ 25th లైన్లో ఇంకేం తప్పు రాసినాం మనం, మెసేజెస్ ఎండ్ పాయింట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్, ఇంతే కదా మనం పంపించాల్సింది, అండ్ సర్వర్ డాట్ కనెక్ట్. సో ఇది యాజ్ ఆఫ్ నో కరెక్టే. ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మనం అండ్ రన్, అండ్ ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం మన కర్సర్లోకి వెళ్ళి. ఓకే, మళ్ళీ 500 వచ్చింది. అండ్ ఈసారి కొత్త టైప్ ఎర్రర్ అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ 25,14 25,14 అంటే 25th లైన్. ఓకే, సో ఇక్కడే ఉంది మనకి ఎర్రర్. ఈ కాన్స్టెంట్ వేరియబుల్కి ఇది ఓకే, ఏం మిస్టేక్ చేసినాం మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుంది అంటే ఐ థింక్ సో ఇక్కడ కాన్స్ట్ పెట్టడమే తప్పు. సో లెట్స్ యూజ్ లిస్ట్. సో కాన్స్ట్ వేరియబుల్కి అది ఎర్రర్ ఇస్తుంది, అసైన్మెంట్ టు కాన్స్ట్ వేరియబుల్ అని. సో ఓకే, మనం రీరన్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు కాన్స్ట్ ఆ ఇష్యూ కూడా వెళ్ళిపోవాలి. అండ్ ఓకే, సో ఇప్పుడు మన టూల్స్ అనేవి రికగ్నైజ్ అయిపోయినాయి, చూసారు కదా. సో ఎస్ఎస్సి ఎండ్ పాయింట్ వాడి కూడా మన టూల్స్ అనేవి రికగ్నైజ్ అయిపోయినాయి. జస్ట్ ఇక టెస్టింగ్ మాత్రమే బాకీ. హే, యూజ్ మై టూల్ అండ్ గెట్ మీ టైమ్ ఎట్ హైదరాబాద్. డన్. సో చూద్దాం ఇప్పుడు మనకు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది. ఐ విల్ హెల్ప్ యూ. సో రన్ చేయమని అడగాలి. ఓకే, రన్ చేయమంటుంది, రన్ చేద్దాం. సో ఇప్పుడు ఎస్ఎస్సి ట్రాన్స్పోర్ట్, సో మనం ఏదైతే ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చినామో ఆ యూఆర్ఎల్కి రిక్వెస్ట్ పెట్టి అది రెస్పాన్స్ కూడా తెచ్చింది. ఫ్రైడే March 28, 5/8. ఓకే, మీకు డౌట్ ఉండి ఇక్కడ రెస్పాన్స్ అయితే వచ్చింది కదా, నేను దీనికి గివ్ మీ ఫుల్ రెస్పాన్స్ అంట. సో యాస్టీస్ మనం ఏ రెస్పాన్స్ రిటర్న్ చేసినామో ఆ రెస్పాన్సే రిటర్న్ అవుతుంది. అండ్ టైం కూడా బాగానే వచ్చింది మన టూల్ నుంచి. ఓకే, సో చూడండి మన కంప్లీట్ ద టైమ్ ఫ్రమ్ శ్రీవిక్ అఫీషియల్ సర్వర్ ఇస్ Friday March. చూసారు కదా. సో మన సర్వర్ నుంచి ఇది రెస్పాన్స్ అనేది తీసుకొచ్చి ఇచ్చింది. సో ఇది ఈ ఎస్ఎస్సి సర్వర్ ట్రాన్స్పోర్ట్ స్టోరీ. సో ఇక్కడ మనం ఎస్టీడీఐఓ, ఎస్ఎస్సి ఈ రెండింటి గురించి చూసినాం, ట్రాన్స్పోర్ట్ గురించి. అండ్ ఎంసీపీ సర్వర్ అంటే ఏంటో బేసిక్ ఐడియా వచ్చింది, టూల్స్ రిజిస్టర్ చేసినాం, అండ్ సక్సెస్ఫుల్లీ కర్సర్ ఐడి గురించి కూడా ఐడియా వచ్చింది. అండ్ ఆ కర్సర్ ఐడిలో ఉన్న ఎంసీపీ సర్వర్ కాన్ఫిగరేషన్ త్రూ మనం ఆ ఎంసీపీ సర్వర్ని యాక్సెస్ కూడా చేసినాం. ఇదంతా బాగానే ఉంది, బట్ రిసోర్సెస్ ఇంటిగ్రేట్ చేయాలా, అండ్ దాని తర్వాత ప్రాంప్ట్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలా. అండ్ ఇంకా పోతే మనం ఇప్పుడు ఎంసీపీ సర్వర్ మాత్రమే బిల్డ్ చేసినాం, మరి క్లయింట్ కూడా బిల్డ్ చేయగలగాలి కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఓన్లీ టైప్ స్క్రిప్టే కాదు, మనకి జావా ఎస్డికే, పైథాన్ ఎస్డికే, ఇలా డిఫరెంట్ ఎస్డికేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని బియాండ్ మీకు ఒకవేళ జావా విత్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద ఐడియా ఉంది అనుకుంటే మనం స్ప్రింగ్లో చాలా ఈజీగా ఎంసీపీ సర్వర్ అనేది బిల్డ్ చేయొచ్చు, చాలా అంటే చాలా ఈజీగా. సో అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే, అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. అండ్ తర్వాత వచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్. అంతవరకు బాయ్.